ఏపీలో అధికార కూటమి ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీలు జిల్లా కమిటీల ఏర్పాటుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే ఈ దిశగా కసరత్తు పూర్తి చేసింది. జాబితాలు మొత్తం సిద్ధమయ్యాయి. తుది మెరుగులు దిద్దుతున్నారు. 3 నియోజకవర్గాల నుంచి అభ్యంతరాలు రావడంతో అక్కడ మరోసారి ఐవీఆర్ఎస్ ద్వారా సర్వే చేయడానికి నిర్ణయించుకున్నారు పార్టీ నేతలు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ఇంతవరకే ఏపీ కమిటీని ప్రకటించలేదు. పల్లా శ్రీనివాసరావు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న పాత టీం సహాయ సహకారాలు అందజేస్తుంది. కొత్త కమిటీ ఏర్పాటు చేస్తారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతున్నా క్లారిటీ మాత్రం రావట్లేదు. కాకపోతే కడప మహానాడు తర్వాత కమిటీ కూర్పు స్పీడ్ అందుకుంది. నామినేటెడ్ పోస్టులు ఆశించిన భంగపడిన నేతలకు నామినేటెడ్ పోస్టులు ఇంకాస్త వస్తాయని ఆశిస్తూ లీడర్లకు పార్టీ పగ్గాలు అప్పగిస్తారని తెలుస్తోంది. టీడీపీ అధికారంలో ఉండడంతో జిల్లా అధ్యక్ష పదవులకు డిమాండ్ నెలకొంది. జిల్లా అధ్యక్షులుగా రాణిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎమ్మెల్యే లేదా ఎంపీ అభ్యర్థులుగా సీటు కన్ఫర్మ్ చేసుకోవచ్చనే లెక్కలో ఉన్నారు నేతలు. అలాగే రాష్ట్ర కమిటీలో కూడా చోటు కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర జిల్లా కమిటీలు సిద్ధమైనట్టు సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇప్పటికే ప్రకటించారు. డిసెంబర్ 16 నాటికి అన్ని రెడీ చేసి 17న మంత్రి నారా లోకేష్ సమీక్ష కోసం పంపుతాం. లోకేష్ సమీక్ష కాగానే జాబితాలను అధికారికంగా ప్రకటిస్తారు. ఇప్పటికే జిల్లాల వారీగా నివేదికలు తెప్పించుకోవడంతో పాటు చాలా మంది ఆశావాహులు పార్టీ పెద్దల నుంచి వచ్చే పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. పోలవరం, సింగనమల, గంగాధర, నెల్లూరు నియోజకవర్గాల్లోని 2 మండలాల్లో కమిటీలపై అభ్యంతరాలున్నాయని స్వయంగా పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఆయా మండలాల్లో మళ్లీ ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహిస్తామని చెప్పారు. అలాగే రేపటి నుంచి టీడీపీ నాయకులకు ఎన్టీఆర్ భవన్ లో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. సోమ, మంగళవారాల్లో 100 మంది టీడీపీ మండల అధ్యక్షులకు శిక్షణ ఇస్తారు. పార్టీ నేతలతో పార్టీ సీనియర్ నేతలు మాట్లాడతారు. ముగింపు కార్యక్రమానికి మంత్రి లోకేష్ హాజరై దిశానిర్దేశం చేయబోతున్నారు. టీడీపీ అధికారంలో ఉండడంతో జిల్లా అధ్యక్ష పదవులకు డిమాండ్ నెలకొంది. జిల్లా అధ్యక్షులుగా రాణిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎమ్మెల్యే లేదా ఎంపీ అధ్యక్షులుగా సీటు కన్ఫర్మ్ చేసుకోవచ్చనే లెక్కలో ఉన్నారు నేతలు. అయితే దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం ఉమ్మడి పశ్చిమ గోదావరి నుంచి మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, పశ్చిమ గోదావరిలో సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా ఉంది? సో టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు టికెట్ చాలా మంది ఆశావాహులు టికెట్ కోసం ఎదురు చూస్తున్నారు, ఆశపడుతున్నారు. సో అక్కడ పోటీలో ఎవరెవరు నిల్చునే ఛాన్సెస్ ఉంది, ఎవరికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అటు జిల్లాల విభజన తర్వాత ఆశావాహులు కూడా పదవులు ఎక్కువ పెరగడంతో ఆశావాహుల సంఖ్య కూడా పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా అటు పశ్చిమ గోదావరి జిల్లాలో మొదటి నుంచి కూడా అటు కాపు సామాజిక వర్గానికి ఇస్తూ వస్తున్న నేపథ్యంలో ఇటీవల ఎన్నికల్లో అసంతృప్తులుగా ఉన్నటువంటి నేతలందరినీ కూడా ఈ పార్టీ పదవుల్లో పెట్టే నేపథ్యంలో అటు మంతెన రామరాజు ఉండి
మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయనకు ప్రస్తుతం జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారు. క్షత్రియ సామాజిక వర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మరోసారి కూడా ఆయనకే దాదాపు కూడా కొనసాగేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆయనకి ఏపీ ఐఐసి చైర్మన్ పదవి ఇచ్చినప్పటికీ కూడా అటు జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్ష బాధ్యతలకు మరెవరు కూడా ముందుకు వచ్చే ఆసక్తి చూపించకపోవడంతో అందుకు దగ్గర ఆ స్టామినా ఉన్నటువంటి నేతలు కూడా లేకపోవడంతో ప్రస్తుతం రామరాజును కొనసాగించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే బీసీ వర్గానికి పెద్దపీట వేయాలనేటువంటి భావన కార్యకర్తల నుంచి కూడా వినిపిస్తున్న నేపథ్యంలో అటు మాజీ మంత్రి ప్రస్తుతం ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా అటు శెట్టిబల్జే సామాజిక వర్గం, గౌడ సామాజిక వర్గాన్ని నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో కూడా పితాని సత్యనారాయణకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలంటూ కొంత క్యాడర్ కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. గతంలో మంత్రి పదవి అనుభవించినటువంటి ఆయన ప్రస్తుతం కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే పరిమితం కావడంతో మరొక అదనపు బాధ్యతలు ఇస్తే ఆయన పార్టీ బాధ్యతలతో ముందుకు వెళ్తారనేది కూడా కొందరి వర్గం నుంచి కూడా వినిపిస్తుంది. ఈ విధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే మంత్రి రామరాజు లేకపోతే పితాని సత్యనారాయణకు జిల్లా పార్టీ అధ్యక్షులు ఇవ్వాలంటూ చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అలాగే ప్రధానంగా ఏలూరు జిల్లాకు సంబంధించి మాత్రం ఆశావహుల సంఖ్య అత్యధికంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఏలూరు జిల్లాకు డిసిసిబి చైర్మన్ గా అలాగే ఆప్కాబ్ చైర్మన్ గా ఉన్నటువంటి గన్ని వీరాంజనేయులు మాజీ ఎమ్మెల్యే ఉంగుటూరు నుంచి ప్రస్తుతం అయితే జిల్లా అధ్యక్ష బాధ్యతలు కొనసాగిస్తున్నారు. అయితే ఆయనకు ఇప్పటికే ఆప్కాబ్ చైర్మన్ పదవి ఇవ్వడం, ఉంగుటూరు ఇన్ఛార్జ్ గా కూడా ఆయన కొనసాగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ పదవిలో మార్పు ఉంటుందనేది మాత్రం తెలుస్తోంది. ఈ పదవికి సంబంధించి కాపు సామాజిక వర్గం నుంచి ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటికి ఖచ్చితంగా జిల్లా అధ్యక్ష బాధ్యతలు వస్తాయంటూ కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే త్రిసభ్య కమిటీ వచ్చి పార్టీలో ఉన్నటువంటి అభిప్రాయాలన్నీ సేకరించి వెళ్ళింది. దానికి సంబంధించి 5గురు మాత్రం ఆశావాహులు దరఖాస్తు చేసుకున్న పరిస్థితి కూడా ఉంది. అందులో బడేటి చంటితో పాటు జంగారెడ్డిగూడెం ప్రాంతానికి, పోలవరం నియోజకవర్గ ప్రాంతానికి చెందినటువంటి దాసరి శ్యామచంద్ర చేసు ఎవరైతే రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారో దాసరి శేషు అయితే ప్రస్తుతం ఆశావాహులుగా కూడా ముందు వరుసలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఆయన బీసీ వర్గానికి చెందిన నేత కావడంతో ఏలూరు జిల్లాలో అత్యధికంగా ఉన్నటువంటి బీసీలను తమ వైపు తిప్పుకునే విధంగా కూడా అటు రాబోయే పంచాయతీ స్థానిక ఎన్నికల నేపథ్యంలో దాసరి శేషుకు కూడా ఈ పదవి ఇస్తారంటూ ప్రస్తుతం చర్చ అయితే కొనసాగుతుంది. వీరితో పాటు మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో చిత్రపూడికి చెందినటువంటి గంటా మురళి అలాగే శీలం వెంకటేశ్వర్లు వీరి పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మొత్తం 5గురు ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ అధికారికంగా కూడా పర్యటించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా జిల్లా పార్టీల అధ్యక్షుల పదవులతో పాటు ఇక్కడ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంపై కూడా పెద్ద చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటిక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో బొరగం శ్రీనివాసులు ఆయనకు ట్రైకార్ చైర్మన్ గిరిజన కార్పొరేషన్ కు సంబంధించి చైర్మన్ బాధ్యతలు కూడా ఇచ్చారు. నామినేటెడ్ పోస్టు ఇవ్వడంతో పోలవరం అసెంబ్లీ ఇన్ఛార్జ్ పదవి తమకు ఇవ్వాలంటూ కూడా ఆశావహులు పెద్ద ఎత్తున టీడీపీ అధిష్టానం వద్దకు వెళ్తున్నారు. అందులో భాగంగానే అటు శాప్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో మహిళా అభ్యర్థిని ఆమెడి కూడా ప్రస్తుతం పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అయితే ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే మాజీ ఎమ్మెల్యే ముడియం శ్రీనివాస్ ఈ విధంగా దాదాపు 6గురు పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల కోసం కూడా ఎదురు చూస్తున్న నేపథ్యంలో మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? రేపు ఎల్లుండ టీడీపీ మండల అధ్యక్షులకు అమరావతిలో మంగళగిరిలో పార్టీ ఆధ్వర్యంలో కూడా శిక్షణా తరగతులు ఉండబోతున్నాయి. ఆ తర్వాత నారా లోకేష్ స్వయంగా జోక్యం చేసుకుని అందరి అభిప్రాయాలు కూడా తీసుకుని ఈ అధ్యక్షులు ఎవరైతే అనేది నిర్ణయిస్తారు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఒక ఉత్కంఠభరితంగా చర్చ అయితే సాగుతుందని చెప్పొచ్చు శివాని. రైట్, థ్యాంక్ యూ భార్గవ్. ఏపీలో అధికార కూటమి ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీలు జిల్లా కమిటీల ఏర్పాటుకు సిద్దమవుతుంది. ఇప్పటికే ఈ దిశగా కసరత్తు కూడా పూర్తి చేసినట్లుగా తెలుస్తుంది. జాబితాలు మొత్తం సిద్దమయ్యాయి, తుది మెరుపులు దిద్దుతున్నారు. 3 నియోజకవర్గాల నుంచి అభ్యంతరాలు రావడంతో అక్కడ మరోసారి ఐవీఆర్ఎస్ ద్వారా సర్వే నిర్వహించడానికి నిర్ణయించుకున్నారు. అయితే ప్రస్తుతం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి రామును అడిగి తెలుసుకుందాం. రాము, చెప్పండి, ఇప్పుడు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే అక్కడ అధ్యక్ష పదవి కోసం ఎవరెవరు పోటీలో నిలబడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, అలాగే రాష్ట్ర కమిటీలో ఎవరికి చోటు దక్కే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నట్లుగా ఉన్నాయి? శివాని, మనం చూసుకోవచ్చు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించి నామినేటెడ్ పోస్టులు అదేవిధంగా రాష్ట్ర జిల్లా స్థాయి పోస్టులకు సంబంధించి కూడా భారీ కాంపిటీషన్ అయితే ఏర్పడింది. మనం చూసుకోవచ్చు అధికారం చేపట్టి 1.5 ఏడాదిన్నర పూర్తి చేసుకున్న నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూటమిలో భాగంగా ఉన్నారు. కాబట్టి చాలా వరకు తెలుగుదేశం కార్యకర్తలకు అన్యాయం జరిగిందని గగ్గోలు పెడుతున్న పరిస్థితి అయితే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఎవరైతే అసహనంతో ఉన్నారో వాళ్ళకి పార్టీ
పదవులు ఇచ్చేసి వాళ్ళని సాటిస్ఫై చేయాలని దిశగా అయితే ఆలోచిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులుగా ఉన్న కలమట వెంకటరమణ అంత యాక్టివ్ గా లేకపోవడంతో కడప మహానాడుకు సంబంధించి నాడు ఏదైతే జిల్లా అధ్యక్షులను కూడా అనౌన్స్ చేస్తారని అందరూ ఊహించారు. ఈ నేపథ్యంలో జిల్లా అధ్యక్షులకు సంబంధించి మనం చూసుకుంటే ఏదైతే మొదల వరుస రమేష్ కుమార్, అదేవిధంగా మామిడి గోవిందరావు, ఇంకా ఇతరుల నుంచి కూడా గతంలో ఎమ్మెల్యేగా టికెట్ ఆశించి భంగపడ్డ మన గుండా లక్ష్మీదేవి కూడా అధ్యక్ష రేసులో ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కొంత తలనొప్పిగా మారిన పరిస్థితుల్లో ఐవీఆర్ఎస్ సర్వే కూడా కడప మహానాడు తర్వాత జిల్లా వ్యాప్తంగా చేయడం జరిగింది. అంతేకాకుండా శ్రీకాకుళం జిల్లా, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి పాలకొండ నియోజకవర్గం సంబంధించి గతంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్న నిమ్మక జయకృష్ణ ఎన్నికల ముందు జనసేన పార్టీలోకి వెళ్లి ఎమ్మెల్యేగా గెలడంతో అక్కడ భూదేవిని అయితే ఇన్ఛార్జ్ గా నియమించారు. అక్కడ నిమ్మక జయకృష్ణ వర్గం భూదేవికి సంబంధించి సహకారాలు చేయట్లేదనేసి ఒక ఘర్షణ కూడా ఏర్పడింది. ఎప్పుడు కూడా పాలకొండ నియోజకవర్గం సంబంధించి అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో అక్కడ కూడా పూర్తిగా ఎవరిని పెట్టాలి ఏంటి అందులో కొంత సందిగ్ధంలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కూటమి వల్ల తమకు నామినేటెడ్ పోస్టులు రాలేదని తెలుగుదేశం కార్యకర్తలు అయితే కొంత అసహనం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వారికి పార్టీ పదవులు ఇచ్చి గౌరవించాలనే సూచనలు అయితే చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 16న జిల్లా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ దీనికి సంబంధించి లిస్ట్ అయితే తయారు చేశారని చెప్తున్నారు. 17వ తారీఖున దీనికి సంబంధించి అనౌన్స్మెంట్ కూడా ఉంటుందని చెప్తున్నారు. ఇప్పటికే జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో సమన్వయ కమిటీల సమావేశాలు కూడా ఏర్పాటు చేసి సమన్వయ కమిటీ సమావేశాలకు సంబంధించి జిల్లా మంత్రులుగా ఉన్న రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు కూడా పాల్గొనే జరిగిన సభ్యులు ఇప్పటికే కార్యకర్తలకు అందరికీ కొంత సర్దుబాటు చర్యలు చేశారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో జిల్లా అధ్యక్షుడి పదవికి సంబంధించి మాత్రం కొంత కాంపిటీషన్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా జిల్లాలో చూస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే జిల్లాలో ఉన్న ముఖ్యమైన కమ్యూనిటీలకు సంబంధించి కాళింగ, వెలమ, కాపు సామాజిక వర్గం నుంచి చూసుకుంటే ఇప్పటికే వెలమ సామాజిక వర్గం నుంచి 2 మంత్రి పదవులు ఇచ్చారు. కాళింగ సంబంధించి కూడా ఎవరికి ఎటువంటి పదవులు రాలేదు. అదేవిధంగా కాపులకు కూడా ఎటువంటి రాలేదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కాళింగ లేదా కాపులకు సంబంధించి జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుందని మాత్రం ఒక అంచనాకైతే వచ్చారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా చూసుకుంటే ముందు నుంచి కూడా ప్రజా ఆదరణ ఉన్న వారికి, తెలుగుదేశంలో క్రమశిక్షణ ఉన్న వాళ్ళకి ఒక గౌరవం దక్కుతుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ముందు నుంచి కూడా చెప్తున్నారు, క్రమశిక్షణగా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో అట్టిపెట్టి ఉండే వాళ్ళు మాత్రమే ఈ యొక్క జిల్లా అధ్యక్షుడు కావచ్చు, రాష్ట్ర స్థాయి పదవులు ఇస్తామని చెప్తున్నారు. ఇతర పార్టీ నుంచి వచ్చే వారికి అంత ప్రేరేట్ ఇచ్చే పరిస్థితి లేదని మాత్రం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి అందరూ కూడా ఏదైతే నామినేటెడ్ పోస్టులు రాని వాళ్ళు మాత్రం జిల్లా పార్టీ పదవులు వస్తాయి, పార్టీ అధికారంలో ఉంది, తమకు రాబోయే 2029 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా, ఎంపీలుగా అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తుంది. జిల్లా అధ్యక్షుడు రేసులో ఉన్న వాళ్ళు కూడా ఆ కోవలోనికి వస్తారని మాత్రం చాలా మంది చూస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. శివాని. రైట్, థ్యాంక్ యూ రాము, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక టీడీపీ అధికారంలో ఉండడంతో జిల్లా అధ్యక్ష పదవులకు డిమాండ్ నెలకొంది. జిల్లా అధ్యక్షులుగా రాణిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎమ్మెల్యే లేదా ఎంపీ అభ్యర్థులుగా సీటు కన్ఫర్మ్ చేసుకోవచ్చనే లెక్కలో ఉన్నారు చాలా మంది నేతలు. అయితే లెట్స్ మూవ్ టు ఉమ్మడి అనంతపురం జిల్లా. అయితే ఉమ్మడి అనంతపురం జిల్లాలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి రామాంజనేయులను అడిగి తెలుసుకుందాం. రామాంజనేయులు చెప్పండి, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎవరెవరు అధ్యక్ష పదవి కోసం ఎదురు చూస్తున్నారు? ఎంతమంది ఆశావహులు ఉన్నారు? రాష్ట్ర కమిటీలో ఎవరికి చోటు దక్కే అవకాశం ఎక్కువగా ఉంది అక్కడ? శివాని, ప్రస్తుతము టీడీపీ అధికారంలో ఉండటం కారణంగానే పార్టీ పదవుల మీద కూడా చాలా అత్యంత వేగంగా, శరవేగంగా కూడా పాదవులు కదుపుతున్నారు. అయితే ఖచ్చితంగా మరి ప్రభుత్వంలో పదవులు రానోళ్ళు ఇప్పుడు కనీసం పార్టీలోనైనా పదవులు దక్కించుకుంటే కనీసం స్థానికంగా కానీ, జిల్లాలో కానీ లేదా పార్టీలో కానీ కొంత పరపతి ఉంటుంది. వచ్చే భవిష్యత్తు ఎన్నికల్లో కూడా వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుందనే ఒక ఉద్దేశంతోనే దాదాపుగా అన్ని నియోజకవర్గాల నుంచి కూడా పరిస్థితి ఇట్లనే కొనసాగుతుంది. అయితే ప్రధానంగా ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో 2 జిల్లాలకు సంబంధించి ఇప్పటికీ బీసీ సామాజిక వర్గానికి మాత్రమే అధ్యక్ష పదవులు కట్టబెట్టారు. అయితే బీసీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, తర్వాత మంత్రులు ఉన్నప్పటికీ కూడా అయితే జిల్లా అధ్యక్షులు కూడా వాళ్ళకి కట్టబెట్టారు. ప్రధానంగా ఓసీ వర్గాల నుంచి, ఎస్సీ ఎస్టీ వర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది. పదవులన్నీ కూడా కేవలము బీసీలకి మాత్రమే ఇస్తున్నారు, కానీ ఓసీలకి, ఎస్సీ ఎస్టీలకి అన్యాయం జరుగుతుంది అనేది ఈ జిల్లాలో ఒక ప్రధానమైన ఆరోపణ అయితే టీడీపీ మీద ఉంది. అందుకనే ఆచితూచి జిల్లా అధ్యక్షుల పదవులు ఎవరికి ఇవ్వాలా అనేది, ఒక జిల్లాలో ఒక సామాజిక వర్గానికి ఇస్తే ఇంకో జిల్లాలో ఇంకో సామాజిక వర్గానికి ఇవ్వాలా,
అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ 14 నియోజకవర్గాల్లో ప్రధానంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తర్వాత ఈ మంత్రులకు సంబంధించిన పదవులు కేటాయింపుల్లో ఏ సామాజిక వర్గాలకి ఇచ్చారు, అసలు ఇప్పటి వరకు ఏ సామాజిక వర్గాలకి పార్టీలో గానీ లేదా ప్రభుత్వంలో గానీ పదవి దక్కలేదు అనే దాని కోణంలో ఆ పార్టీ క్షుణ్ణంగా ఆలోచిస్తుంది. ఏ సామాజిక వర్గానికి కూడా అన్యాయం జరగకోకుండా సమన్యాయం అన్ని సామాజిక వర్గాలకు చేయాలనేది ప్రధానంగా చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అందుకనే ప్రతి మండల కమిటీల్లో కూడా ప్రధానంగా అన్ని సామాజిక వర్గాలు కూడా మండల కమిటీల్లో అధ్యక్షులుగా ఉండేటట్లు లేదా మండల స్థాయిలో ప్రభుత్వ పరంగా నామినేటెడ్ పదవుల్లో ఉండేటట్లు కూడా చూసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా ఈ అనంతపురం జిల్లాలో దాదాపుగా 4-5 నియోజకవర్గాల్లో మండల కమిటీలు, జిల్లా కమిటీల ఎంపికలో కూడా దాదాపుగా చాలా వరకు కూడా ఆరోపణలు వచ్చాయి. చాలా వరకు కూడా అసంతృప్తిని కూడా వ్యక్తం చేశారు. స్వయాన రాష్ట్ర అధ్యక్షుడే ఫలానా నియోజకవర్గంలో ఈ రకంగా అసంతృప్తులు ఉన్నాయి, ఖచ్చితంగా ఆ కమిటీలని పరిశీలించాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ మధ్యనే ప్రకటన చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వ పరంగా ఎలాంటి లోటుపాట్లు లేకోకుండా చూస్తున్నామో పార్టీ పరంగా కూడా, అంటే పార్టీ బలంగా ఉంటే పటిష్టంగానే ఉంటేనే రాబోయే ఎన్నికల్లో కూడా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ సామాజిక వర్గాన్ని ఎవరిని కూడా అసంతృప్తి పరచుకోకుండా మొత్తం అంతా కూడా అధికారంలోకి రావడమే లక్ష్యంగా అన్ని సామాజిక వర్గాలని కలుపుకొని పోవాలనేది ప్రధానంగా పార్టీ ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రామాంజనేయులు. ఇక ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లా విషయానికి వస్తే అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి యాకూబ్. సో యాకూబ్, చెప్పండి, టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి జిల్లా అధ్యక్ష పదవులకు చాలా డిమాండ్ పెరిగిందని చెప్పొచ్చు. అయితే ఉమ్మడి కృష్ణా జిల్లాలో అధ్యక్ష పదవి రేస్ లో ఎవరెవరు నిల్చునే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి, అదేవిధంగా రాష్ట్ర కమిటీలో ఎవరికి అవకాశం దొరికే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి? టీడీపీ అధికారంలో ఉండడంతో జిల్లా అధ్యక్ష పదవులకు డిమాండ్ చాలా ఎక్కువగానే ఉందని చెప్పొచ్చు. జిల్లా అధ్యక్షులుగా రాణిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎమ్మెల్యే లేదా ఎంపీ అభ్యర్థులుగా సీటు కన్ఫర్మ్ చేసుకోవచ్చనే లెక్కలో ఉన్నారు చాలా మంది నేతలు. అలాగే రాష్ట్ర కమిటీలో కూడా చోటు కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర, జిల్లా కమిటీలు సిద్ధమైనట్టు సీఎం చంద్రబాబుతో పాటు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇప్పటికే ప్రకటించారు. డిసెంబర్ 16 నాటికి అన్ని రెడీ చేసి 17న మంత్రి నారా లోకేష్ సమీక్ష కోసం పంపుతామని చెప్పారు. లోకేష్ సమీక్ష కాగానే జాబితాలను అధికారికంగా ప్రకటిస్తారు. ఇప్పటికే జిల్లాల వారీగా నివేదికలు తెప్పించుకోవడంతో పాటు చాలా మంది ఆశావాహులు పార్టీ పెద్దల నుంచి వచ్చే పిలుపు కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తుంది. సో అయితే ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి యాకూబ్. సో యాకూబ్, చెప్పండి, టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి జిల్లా అధ్యక్ష పదవులకు చాలా పెద్ద డిమాండ్ ఉందని చెప్పొచ్చు. అయితే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ అధ్యక్ష పదవి రేసులో ఎవరెవరు నిల్చునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది, పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? ఇప్పటికే 2 సంవత్సరాలు పూర్తయిపోయింది. పల్లం రాజు అధ్యక్షతన గత 2 నెలల నుండి జిల్లాలు, మండల వారీగా అధ్యక్షుల కోసం ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారని కూడా చెప్పుకోవచ్చు. కొన్ని నియోజకవర్గాలు, 3 నియోజకవర్గాల్లో కొంత అక్కడ అధ్యక్షులకు సంబంధించి కీలకమైన విమర్శలు అయితే వెల్లువెత్తాయి అని కూడా చెప్పుకోవచ్చు. అక్కడ ఇప్పటికే IVR సంబంధించి పూర్తిగా వాళ్ళ డేటాని పూర్తిగా ఇప్పటికే IVR ద్వారా కలెక్ట్ చేస్తున్న పరిస్థితి. అక్కడ ఎవరెవరు అభ్యర్థులు పోటీలో ఉన్నారు, వాళ్ళు ఎవరైతే బాగుంటుందో అనే కోణంలో అయితే ఇప్పుడైతే అధిష్టానం పూర్తిగా కసరత్తు చేస్తుంది. అయితే ఓవరాల్ గా చూసుకుంటే మండల, జిల్లాల వారీగా అధ్యక్ష పదవి ఇప్పుడు డిమాండ్ గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు అది టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి పూర్తిగా నియోజకవర్గాల్లోని అదేవిధంగా జిల్లాల్లో మండల స్థాయిలో అధికారులు కూడా చాలా వరకు డిమాండ్ అయితే ఎక్కువగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో రేపటి నుండి మండల స్థాయిలో సుమారుగా మండల స్థాయి అధ్యక్షులను ఇప్పటికీ ఎన్నుకున్నారు. వాళ్ళని ట్రైనింగ్ కోసం రేపు ఎల్లుండి 2 రోజులు ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే లోకేష్ కసరత్తు చేస్తున్న పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే ఏపీ మొత్తం మీద పూర్తిగా ఈ జిల్లాల వారీగా పూర్తిగా ఈ డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఈ నెల వచ్చే నెల 15 కల్లా పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమం పూర్తి అవడం, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులతో పాటు మండల అధ్యక్షుల వరకు కింద స్థాయి వరకు పూర్తిగా అధ్యక్షులను నియమించడం, ఆ తర్వాత పార్టీ బలోపేతం కోసం ప్రయత్నాలు
చేయడం కోసం పూర్తిగా కసరత్తు అయితే చేస్తున్నారు. దీనికి ముందుగా లోకేష్ పూర్తిగా దీని మీద ఒక కసరత్తు అయితే చేస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు పల్లం శ్రీనివాస్ తో పాటు పూర్తిగా లోకేష్ ఆధ్వర్యంలో అయితే ఈ టీం అయితే నడుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ యాకూబ్.